కొన్ని రోజుల క్రితం నా ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది ఒక సాలెగూడు అని, ఇందులోకి వస్తే చిక్కుకుపోతారని. అలా లోపలికి వచ్చిన వాళ్ళని ఊచకోత కోసిన తర్వాత ఆ నలుగురిని ఏం చేశానంటే ఇది ఇంతటితో ఆగదు. నా కోసం గుంపులు గుంపులుగా వెతుక్కుంటూ వస్తారు. ఇక దేనికైనా సిద్ధమే, ఇక యుద్ధమే. రేయ్, ఇప్పుడు చెయ్యి మాత్రమే నరికా, మళ్ళీ రిపీట్ అయిందా ఈసారి తల నరుకుతా. రేయ్ తీసుకెళ్ళు. అన్నా ఏంటి? మనం పంపించిన నలుగురు కనిపించట్లేదన్నా. వాడి గురించి నాకు బాగా తెలుసు. బహుశా వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే పని అవ్వదు. ఈసారి డైరెక్ట్ నేనే రంగంలోకి దిగుతా. హలో సత్య గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ డాక్టర్. బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? పర్వాలేదు డాక్టర్, బాగానే ఉంది. మీ వల్లే నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టుంది డాక్టర్. మీరు చేసిన ఈ సహాయం మరువలేనిది డాక్టర్. అయ్యో సత్య గారు భలేవారండి. మీలాంటి సోల్జర్స్కి వైద్యం చేయడం మా బాధ్యత కూడా అండి సత్య గారు. ఈ దేశాన్ని ప్రజలను కాపాడే గొప్ప సైనిక వీరులండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఉంటాను మరి. ఓకే సార్, జాగ్రత్త.
నేను మిత్రమా నీ పటేల్ను. పటేల్ ఎలా ఉన్నారు? మీరు ఒక్కరే వచ్చారా? రండి లోపలికి. పటేల్ కూర్చోండి. పటేల్ ఏంటి విశేషాలు? ఏంటి సత్య గారు, ఆలోచనగా ఇల్లు మార్చారు. కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ లేవు. అసలు మీ ఆజుకే తెలియలేదు. అదేం లేదు పటేల్, ఏదో ఇల్లు మారాలనిపించింది, ఇలా వచ్చేసాను. అది కాక ఈ మధ్య నా ఆరోగ్యం కూడా బాగాలేదు, అందుకే హాస్పిటల్కి కొంచెం దగ్గరలో తీసుకున్నాను. ఓ అలానా? ఇంతకు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? పర్లేదండి. సత్య గారు, వాష్రూమ్స్ ఎక్కడండి? వెళ్ళండి. ఏంటి నారాయణ ఇక్కడ ఉన్నాడు? ఏంటి నారాయణ గారు, ఎలా ఉన్నారు? పటేల్ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? సత్య ఎక్కడుంటే నేను అక్కడే కదండి. ఏ నారాయణ, అంతా కులాసేనా? ఏదో పని మీద వచ్చావే? అదే పటేల్ గారు, సత్య గారు ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు కదా, దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయనకు చూపిద్దామని వచ్చానండి. అప్పుడేదో కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది కదా, ఇప్పుడు నాకు డబ్బు అవసరమైంది. పైగా మా కూతురు పెళ్లి కూడా దగ్గరకు వచ్చింది. అదేనండి, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి ఆధార్ జిరాక్స్లు, ఫోటోలు తీసుకెళ్ళడానికి వచ్చానండి. ఏది ఇటువంటి? నువ్వు అమ్మటం, వాడు కొనటం, ఇది జరగని పని. సరే పటేల్ గారు, ఇక నేను బయలుదేరుతానండి. ఓకే సత్య గారు, వెళ్ళేస్తా మరి. అలాగే నారాయణ, వెళ్ళండి.
సరే సత్య గారు, నేను కూడా వెళ్తాను మరి. సరే సరే పటేల్, రేపు కొంచెం ఎర్లీగా రండి. నారాయణ కూడా వస్తా అన్నాడు కదా, అందరం కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం. అలాగే సార్, ఉంటాను మరి. ఓకే ఓకే. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఎవర్రా మీరు? నన్ను ఎందుకు తాళతో కట్టేశారు? అడుగుతుంటే మాట్లాడరేంట్రా? చెప్పండిరా, ఎవర్రా మీరంతా? మృగాలం. పటేల్ గారు మీరా? ఎవరండి వీళ్ళు? నన్ను ఎందుకు కట్టేశారు? కట్టేయలేదు, కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి? అయినా నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏంటది? నువ్వు సత్యకి ల్యాండ్ అమ్మకూడదు. ఎందుకు? ఏం మాట్లాడుతున్నారండి? ల్యాండ్ అమ్మిన డబ్బులతోటే నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నా. అది కాక వారం రోజుల్లో పెళ్లి. మధ్యలో మీరు వచ్చి ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా? ఏ ఆపని ఎదవ సోది. నువ్వు నేను చెప్పినట్టు వింటావా సస్తావా? ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. ఓరి పిచ్చివాడా, నువ్వు చచ్చిపోయాక ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఆగిపోయిద్ది కదరా. ఆ మాత్రం తెలియదా నీకు? వద్దు వద్దు, నన్ను చంపేయద్దు. వద్దు వద్దు, నన్ను ఏయ్, లాక్కెళ్ళి రైల్వే ట్రాక్ పై పడేయండి. ఏంటి ఈ నారాయణ ఇంత ఎర్లీగా వచ్చాడు? ఏంటి నారాయణ గారు అప్పుడే వచ్చారా? రండి, లోపలికి రండి. నారాయణ కాదు, పోలీస్. సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్. పోలీస్ ఏంటి? పోలీసా? పోలీస్ ఎందుకు వచ్చారు? లోపలికి రావచ్చా? ఆ, సరే రండి, లోపలికి రండి. ఇక్కడ కూర్చోవచ్చా? ఆ, కూర్చోండి. ఏంటిది ఇంత గట్టిగా ఉంది? ఓ, బ్లైండ్ స్టిక్. ఇంకా కత్తి అనుకున్నానే. సర్లే.
మీ పేరేంటి? సత్యప్రసాద్, రిటైర్డ్ ఆర్మీ మేజర్. సత్య గారు, నారాయణ మీకు ఎప్పటి నుంచి తెలుసు? నారాయణ వాళ్ళ ల్యాండ్ నాకు అమ్మకానికి పెట్టినప్పటి నుండి తెలుసు. ఎందుకు సార్, ఏమైంది? నారాయణకి ఏమైంది? నారాయణ నిన్న అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని బాడీ రైల్వే ట్రాక్ పై దొరికింది. అదేంటండి, నారాయణ గారిని హత్య చేశారా? ఎవరు? అది హత్యో ఆత్మహత్యో తెలియాలంటే బాడీకి పోస్ట్ మార్టం జరిగితే గానీ అసలు విషయం బయటపడదు. నారాయణ నిన్న మీ ఇంటికి వచ్చి వెళ్ళాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మీకేమైనా వివరాలు తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా బయలుదేరుతాను నేను. ఓకే సార్. ఏంటి సత్య గారు, అర్జెంట్ కాల్ చేసి రమ్మన్నారు? అవును, రమ్మన్నాను. ఏం లేదు, మనకి ల్యాండ్ అమ్ముతానన్న నారాయణ అనుమానాస్పదంగా చనిపోయారట. అయ్యయ్యో, నిజమా? ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయా? అయ్యో పాపం, చాలా మంచి వ్యక్తి అండి. ఎలా జరిగిందంట? అదే నాకు కూడా అర్థం కావట్లేదండి, ఏం జరిగిందో ఏమిటో పాపం. మీరు బాధపడకండి సత్య గారు, మంచివాళ్ళని ఎప్పుడు దేవుడు తొందరగా తీసుకెళ్తుంటాడు. దేవుడా, ఆయన ఆత్మకు శాంతి కలిగించు. పటేల్ గారు, ఇక ఈ ల్యాండ్ కొనే విషయం కొన్నాళ్ళు పక్కన పెట్టేసి డబ్బులన్నీ బ్యాంకులో మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అలాగే సార్. రేయ్, వాడు బ్యాంకులో డబ్బులు వేశాడంటే మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుందిరా. అలా జరగకూడదు. అవసరమైతే వాడిని చంపైనా సరే ఆ డబ్బును దక్కించుకోవాలి. రేయ్ శేఖర్, అన్నా, నువ్వు వెళ్ళి వాడి మీద ఒక కన్నేసి ఉంచు. వాడు ప్రతి కదలిక నాకు తెలియాలి. వెళ్ళు. అలాగే అన్న. ఏంటి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగాడు? కొంపదీసి ఏమన్నా డౌట్ వచ్చిందా? గుడ్డోడేగా, కనపడదులే. చూస్తూ చూస్తూ మాయమైపోయాడు. అసలు ఎప్పుడున్నట్టు?
ఏయ్ వెంకట్, ఈ శేఖర్ గాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాటు రీచ్ పుల్లలో వస్తుంది. ఏమయ్యాడురా వీడు? ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? శేఖర్ మీకు తెలుసా? తెలుసు, నా దగ్గర పనిచేస్తాడు. అతని బాడీ నిన్న రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదంగా దొరికింది. అది హత్య ఆత్మహత్య తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మాకేదైనా అవసరం వస్తే మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి. ఓకే సార్. ఏంటన్నా ఆ పోలీస్ చెప్పింది నిజమేనా? ఆ బ్లైండ్ పర్సన్ అంత క్రూరుడా? ఇన్నాళ్ళు టైం కోసం ఎదురు చూసి చాలా తప్పు చేశా. ఇక ఉపేక్షించేది లేదు. నేనెంత క్రూరున్నో వాడికి చూపిస్తా. Hey Siri, call for Patel. Calling Patel Mobile. హలో సత్య గారు. పటేల్, నేను బయలుదేరి మీకోసం వెయిట్ చేస్తున్నాను. కొంచెం త్వరగా రండి. ఆన్ ద వే సార్. విత్ ఇన్ 15 minutes లో మీ దగ్గర ఉంటాను. ఐ ఆమ్ వెయిటింగ్. రే సత్య, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. నా ఉచ్చులో నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. ఏం పటేల్, బ్యాంకు దగ్గరకు వచ్చేసామా? సత్య వచ్చాం, దిగు. సత్య గారు, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. అలాగే, మీరు వెళ్ళరండి. పటేల్,
నీకు నీకు కంటి చూపు ఎలా వచ్చింది? నువ్వు పంపిన 4 దొంగల్లో ఒకరి కళ్ళు తీసి డాక్టర్ సహాయంతో నాకు అమర్చారు. అందుకే పటేల్ అన్ని నెలలుగా ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలో ఉన్నాను. చూడు, నాకు కంటి చూపు వచ్చిందన్న విషయం నీకు తెలియక నా ఇంటికి వచ్చినప్పుడు డబ్బు కోసం అంతా పరిశీలించడం నేను గమనించాను. ఆ తర్వాత తెలుసుకున్నాను, నాకు ల్యాండ్ అమ్మడానికి వచ్చిన నారాయణ్ని చంపింది కూడా నువ్వేనని. ఇదంతా ఎందుకు చేస్తున్నావని నీ మీద నిఘా పెడితే మొదటి నుండి నా డబ్బుపై నీ కన్ను పడింది. నా డబ్బుని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ 4 దొంగలను పంపింది కూడా నువ్వేనని నాకు తెలుసు పటేల్. నీకు తెలిసిందేంటంటే నీ ఉచ్చులో నేను పడ్డానని అనుకుంటున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే నేనే నిన్ను నా ఉచ్చులోకి లాగాను. నువ్వు క్రూరుడివే అనుకున్నా అది నిజం కాదు, కానీ క్రూరాతి క్రూరుడవు. అయినా సరే నిన్ను చంపి నీ డబ్బు ఎత్తకెళ్తా. రేయ్! రేయ్, నిన్ను పొడిచి పొడిచి చంపాలని ఉంది. నువ్వు నా స్నేహితుడివి, అలా చెయ్యలేను. రేయ్ సత్య, ఎంతటితో ముగిసిపోలేదు. రాబోయే ముప్పు ఎంతకంటే దారుణంగా ఘోరంగా ఉంటుంది. దాని నుండి తప్పించుకోలేవు. చూద్దాం.